హాయ్ అందరికీ, వెల్కమ్ టు హెల్దీ విత్ శ్రీ న్యూ వ్లాగ్. కొత్త వాళ్ళగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఐ హోప్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నా, బికాస్ అన్నీ హెల్ప్ఫుల్ వీడియోసే వస్తున్నాయి. మీకు కాకపోతే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేసేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవాళ టాపిక్ ఏంటంటే నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, మా ఫస్ట్ బేబీ తోటి. సో ఇది వచ్చేసి మా బేబీకి ఇప్పుడు 4 years కంప్లీట్ అయ్యాయండి. నా ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా 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 స్ట్రగుల్సే ఉన్నాయి. సో అందులోనూ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది 1 year లోపే కన్ఫర్మ్ అయింది, కన్సీవ్ అయ్యాను. ఆ తర్వాత అన్నీ సాఫీగా జరిగిపోయాయి. కానీ పీసీఓడి ఉండడం వల్ల కొంచెం టఫ్ అయింది. పీసీఓడి వల్ల వెయిట్ ఎక్కువగా అవడం వల్ల బీపీ అనేది ఎప్పుడు హై ఉండేది. అది 9th month ఎంటర్ అవ్వగానే ఇంకా హై ఉండేదన్నమాట. సో ఇవి అన్నీ ఏం తెలియకుండా చాలామంది చాలానే మాటలన్నారనమాట. ఐ మీన్ ఎలా అంటే ఏంటి ఇంతలా అయిపోతున్నావేంటి, నువ్వు ప్రెగ్నెన్సీ అయినంత మాత్రాన్ని ఎంత తినేస్తున్నావు, నువ్వు ఊరికే ఇదే తింటున్నావు, అదే తింటున్నావు, జంక్ ఎక్కువ తింటున్నట్టున్నావు, ఇలా రకరకాలుగా విన్నాను అనమాట. బట్ ఆ ఫ్యాక్ట్ ఏంటో మనకే తెలుసు కదా, మనం ఏం అనుభవిస్తున్నాం అనేది మనకే తెలుస్తుంది. ఓకే, అది పక్కన పెడితే 9th month వరకు బాగానే ఉన్నాను. 9th month వరకు వచ్చేసరికి ఇంకా బీపీ అనేది హై అయింది, కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోయింది పీసీఓడి వల్ల. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్లో ఉమ్మనీరు తగ్గిపోయిందని డాక్టర్స్ చాలా టెన్షన్ పెట్టేశారు. ఇమీడియట్ సర్జరీ చేసేయాలమ్మా, నీకు వెయిట్ చేయొద్దు ఇంకా అన్నారు. 9th month కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఇంకా ఓకే చెప్పేసి మేము కూడా వెళ్ళామన్నమాట. బట్ ఆ డే ఏం ఏం జరిగిందంటే, ఆ రోజు డెలివరీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా బాబు పుట్టాడని చూపించారు, అంతా ఓకే. బట్ నేను థియేటర్ నుంచి, ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చేసరికి బాబు లేడనమాట అక్కడ. అంటే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పారు. బట్ నాకు ఎవరూ చెప్పలేదు, బికాజ్ అప్పుడు కూడా బీపీ అనేది హైయే ఉంది. ఎవరు ఏం చెప్పకూడదు అమ్మాయికి అని చెప్పేసి చెప్పలేదు. మా వారు కూడా వేరే రూమ్లో ఉన్నాడు, మళ్ళీ తీసుకొస్తానని చెప్పారు. కానీ వాడు ఇంకో హాస్పిటల్కి వెళ్ళారు, వేరే దగ్గరికి షిఫ్ట్ చేశారు అని చెప్పలేదు. బట్ ఇష్యూ ఏమైంది అంటే, నాకు బీపీ హై ఉండడం వల్ల, బేబీ అనేది ఉమ్మనీరు తగ్గిపోవడం వల్ల బేబీ వెయిట్ అనేది లాస్ అయ్యాడనమాట. ఆ వెయిట్ లాస్ అవడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది ఊపిరి తీసుకోవడానికి అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారంట. ఆ విషయం నాకు 2 days తర్వాత మా ఆయన నాతో చెప్పారనమాట. ఇలా బాబు ఇక్కడ లేడు, వేరే హాస్పిటల్లో ఉన్నారు, బట్ కంగారు పడొద్దు, అంతా ఓకే అవుతుంది, ఏం అవ్వదు, ఒక 6 days 5 days టైం పడుతుందంట అని చెప్పారు. బట్ అదేంటోనండి, అసలు బాబు పుట్టిన తర్వాత ఏ తల్లికైనా బాబు దగ్గర లేకపోతే నరకం అది. వేరే పిల్లల్ని చూస్తూ ఉంటే అసలు ఎంత ఏడుపు వచ్చేదో నాకైతే. నేను ఎవరు ఫోన్లు చేసినా మాట్లాడలేదు అప్పుడు. ఎవరు ఫోన్ చేసినా మాట్లాడలేదు, ఎవరేం రెస్పాన్స్ ఇచ్చినా దానికి నేను అసలు పట్టించుకోలేదన్నమాట పెద్దగా, ఎవరేమన్నా కూడా. సో అలా జరిగిందనమాట. ఇంకా వెయిట్ చేశాను. రోజు మా వారు వెళ్ళి చూసేసి వచ్చేసేవారు అనమాట బాబుకి. అండ్ ఇంకా చివరి రోజు ఇంకా నేను కూడా వెళ్ళేసి బాబుని చూశాను. అంతకుముందు హాస్పిటల్లో బాబు పక్కన లేకపోతే జనాలు కూడా ఎంత ఈజీగా క్రిటిసైజ్ చేస్తారంటే, ఏమి అస్సలు ఎలా అంటే అసలు కంప్లీట్ మూడ్ ఆఫ్ చేసేలా మాట్లాడతారనమాట. ఏమైంది, ఏ ఆపరేషన్ అయింది, ఏ ప్రాబ్లం ఉంది అమ్మాయికి అని చెప్పేసి ఇలా మాట్లాడేవాళ్ళు. బట్ వాళ్ళకి తెలుసుకొని మాట్లాడాలని తెలియదు కదా, కొంతమంది మూర్ఖులు ఉంటారు అలానే మాట్లాడడానికి. అప్పుడు నాకు ఇంకా బాధ వేసేదనమాట. నేను ఒక బిడ్డకి జన్మనిచ్చాను, కాకపోతే ఆ బిడ్డ నా దగ్గర లేదు. ఇప్పుడు నేను ఒక్కదానే ఉన్నానే హాస్పిటల్లో, అందరు పిల్లల్ని ఎత్తుకొని ఉన్నారనేది చాలా అంటే చాలా సఫర్ అయ్యాను నేను 5 days 4 days తర్వాత. నన్ను కూడా మదర్ ఫీడింగ్కి వేరే హాస్పిటల్కి పిలిచారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. ఫర్ ది ఫస్ట్ టైం మా బాబుని చూసి
తనని పట్టుకోవాలన్నా కూడా నాకు అంత షివరింగ్ వచ్చింది, అంత భయం వేసిందనమాట. ఎందుకంటే చిన్న బాబు, చిన్నగా ఉంటారు కదా బేబీస్. సో అయినా కూడా డేర్ చేసేసి తీసుకున్నాను అనమాట. కాకపోతే అక్కడ మిల్క్ సప్లై అనేది సరిగ్గా లేదు. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి సక్ చేస్తేనే బేబీస్ మనకి మిల్క్ సప్లై అనేది బాగా వస్తుంది కదండి. అక్కడ అసలు మిల్క్ రావట్లేదు. నాకు టెన్షన్ అయిపోతుంది. బాబు ఏడుస్తున్నాడు, వాళ్ళేమో ట్రై చేయమని చెప్తున్నారు, అయినా కూడా అవ్వట్లేదు. వాడు అసలు అసలు సపోర్టే చేయట్లేదు అనమాట బాబు. నేనేమో పట్టుకోలేకపోతున్నాను, జారిపోతున్నాడు. సో ఇది హారబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ స్వీట్ ఎక్స్పీరియన్స్ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతే వాడికి పెద్ద అయ్యాక వాడితో నేను షేర్ చేసుకుంటాను కూడా. అండ్ అక్కడికి 2 డేస్ అలా అలవాటు అయింది. 3 డేస్ అక్కడే ఉండేసి అలా ఫీడ్ చేయాలి అది అని చెప్పారు. అక్కడి నుంచి అయిపోయింది, సేఫ్గానే ఉన్నాడు. ఇంకా మాకు ఇచ్చేశారు బేబీని. ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చూడడానికి మా రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చారనమాట. వచ్చిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు అని చెప్పను కానీ ఎవరైనా బయటి వాళ్ళన్నా ఇంట్లో వాళ్ళైనా ప్లీజ్ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా అవుతే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరిని కూడా ఏది అనకండి. కుదిరితే సైలెంట్గా ఉండిపోండి అంతే. మీరేం హెల్ప్ కూడా చేయక్కర్లేదు. కాకపోతే మాటలు అనొద్దు. చాలా బాధ అవుతుందండి. అప్పుడే డెలివరీ చేసిన మదర్కి ఆ మెంటల్ స్ట్రెస్ అవన్నీ ఉంటాయి. బాబుని హ్యాండిల్ చేసుకోవాలి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఉంటుంది. మీరు వెళ్ళేసి మాట్లాడి పలకరించి మాత్రమే రండి ప్లీజ్. దాని గురించి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు మాట వదిలేస్తే మళ్ళీ తర్వాత బాధపడేది ఆ మదరే. రోజంతా కూడా ఎప్పుడు గుర్తొచ్చినా కూడా బాధపడేది తనే. మీరు అనేసి వెళ్ళిపోతే ఇంకా తర్వాత బాధపడేతానే. కాబట్టి మీరు అనకూడదు అని నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను అన్నారు కాబట్టి చెప్తున్నాను. అసలు ఏంటి ఇలా చేసావు బాబుని, అసలు ఏం తిన్నావు నువ్వు, ఏం తినలేదు నువ్వు, అసలు ఏంది ఇలా అని చెప్పేసి చాలా బ్లేమ్గా మాట్లాడారనమాట. నీకు డేట్స్ ఏమీ తెలీదు, అలా ఎందుకు చూసుకున్నావు, నువ్వు కరెక్ట్గా చూసుకోవాలి కదా, మీరు అలా ఎలా నెగ్లిజెన్సీ చేశారు అని చెప్పేసి ఇలా అన్నారనమాట. సో అవన్నీ నేనేం పట్టించుకోను. ఇట్స్ ఓకే, అయ్యిందేదో అయ్యింది అని చెప్పేసి వదిలేస్తున్నాను అంతే. కాకపోతే అలా మాట్లాడకండి. ఏ పేరెంట్స్కైనా హెల్దీ బేబీ కావాలి, హెల్దీగా రావాలి, హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళ చేతులతోటి వాళ్ళే ఇలా అవ్వాలి అని ఎవరు అనుకోరండి. ట్రస్ట్ మీ, ఎవరు అనుకో. సో ఇక్కడి నుంచి ఇంకా ఎవరు వచ్చినా కూడా ఏంటి బాబు ఇంత సన్నగా ఉన్నాడు, ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి చాలామంది అన్నారు. బట్ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది నాకు మా హస్బెండ్కి తప్ప ఎవ్వరికీ తెలియదండి. బికాస్ మేమే ఫేస్ చేసాం దగ్గరుండి, నేను మా హస్బెండ్ కాబట్టి. సో వేరే వాళ్ళకి నేను అంత రెస్పాన్స్ కూడా ఇచ్చేదాన్ని కాదు. ఇచ్చినా కూడా అది ల్యాగ్ అయిపోయేది. వాళ్ళు నాతో డిస్కషన్ చేయడము, వాదించడము, ఆ పిల్లలు ఇలా లేరు, ఈ పిల్లలు ఇలా లేరు, ఎందుకు నీకే ఇలా జరిగింది, ఎందుకు నీకే ఇలా అయ్యిందంటే ఏం చెప్తామండి, ఎందుకయింది ఎందుకు లేదని. అవన్నీ క్రిటికల్గా అసలు ఆ స్టేజ్ దాటుకొని రావడమే పెద్ద గ్రేట్ అని చెప్పేసి ఎవ్వరు కూడా మనల్ని అప్రిషియేట్ చేయరు. ఓకే చాలా బాగానే అయింది కదా, ఓకే సేఫ్ కదా, ఇద్దరు తల్లికి బిడ్డలు అని చెప్పేసి. బట్ ఇలా ఉన్నాడేంటి, ఇంత తిన్నగా ఉన్నాడేంటి, వాళ్ళ బాబు చూడు ఎలా ఉన్నాడు, ఇవే కంటిన్యూ అయ్యాయండి. స్టిల్ ఇప్పటికీ కూడా నేను ఫేస్ చేస్తుంది ఇదే, ఇంత సన్నగా ఉన్నాడేంటి. మారరా అండి జనాలు, ఎందుకండి అలా మాట్లాడడము. ఎందుకంటే బేబీ హెల్తీగా ఉన్నాడా లేదా అని ఎవ్వరూ చూడరండి. బండగా ఉండాలి, వాడికి ఎన్ని ఇష్యూస్ అన్నా పర్లేదు, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా పర్లేదు, కాకపోతే బండగా ఉండాలి అంటేనే బాబు బాగున్నాడు, బాగా తింటున్నాడు, బాగా పెడుతున్నారు అనుకుంటారు. కానీ ద ఫ్యాక్ట్ ఈజ్ బాబు హెల్తీగా ఉన్నాడా లేదా, సన్నగా ఉన్నాడా, లా ఉన్నాడా, ఇదంతా సెకండరీ అండి. ఇలా నేను రకరకాలుగా ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మా ఇన్లాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కొంచెం ఎక్కువగా ఇవే వచ్చేవన్నమాట. చాలా సన్నగా ఉన్నాడు, ఏంటి ఇలా అయింది, ఎందుకు ఇలా ఉన్నాడు, వీడు బాగా పాలు తాగడు అనుకుంటా, వీడు బాగా నిద్రపోడు అనుకుంటా, ఇవన్నీ వాళ్ళే పక్క నుండి చూసినట్టుగా మాట్లాడతారండి అసలు.
సో కాకి పిల్ల కాకికే ముద్దు అన్నట్టు మా బిడ్డ మాకే ముద్దు. వేరే వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా నేను అసలు పట్టించుకోను. అండ్ తర్వాత నుంచి మా హస్బెండ్ కూడా చెప్పారు, అసలు జడ్జ్మెంట్ అనేది పెట్టుకోకూడదు ఎవరితోనూ కూడా. వాళ్ళు అనుకున్నవి వాళ్ళకే రైట్ అనిపిస్తాయి, మనది మనకు తెలుసు కాబట్టి మనం సైలెంట్గా ఉండాలి అని చెప్పేసి అనేవాళ్ళు చాలాసార్లు. బట్ నేను తీసుకోలేకపోయేదాన్ని. బట్ ఓకే, ఇప్పుడు ఓకేనండి. సో మీరు కూడా ఎవరిని కూడా బ్లేమ్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.